కర్నూలులో జన్మించిన గాడిచర్ల వారు కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాలను చదువుకొని మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఎంఏ పదవి పొంది రాజమహేంద్రవరం ఉపాధ్యాయ తరబేతి కళాశాలలో చదువుతూ జాతీయ ఉద్యమంలో వందే మాతరం ఉద్యమంలో దూకి జైలుకు పోయి ఈ భారతదేశంలో జాతీయ ఉద్యమంలో స్వాతంత్ర సంగ్రామంలో ఎన్ని రకాల ఉద్యమాలు జరిగినాయో అన్ని రకాల ఉద్యమాల్లో తన ముద్ర వేసిన ఏకైక ఆంధ్రుడు గాడిచర్ల హరిశ్వరరావు గారు. ఇంతటి అన్ని రకాలుగా పాకి సంఘానికి అధ్యక్షులు, ఎరుకల సంఘానికి అధ్యక్షులు, స్త్రీ విమోచన, వయోజన విద్యాభ్యాసం, రాయలసీమ ప్రాజెక్టుల గురించి, వ్యవసాయదారులకు శిక్షణ, ఎన్జీ రంగాతో కలిసి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారికి స్మారకంగా విజయవాడలో సర్వోత్తమ భవనం ఆయన శిష్యుడు, నా మానసపుత్రుడు అన్న పాతూరి నాగభూషణ్ గారు కట్టించారు. ఆ తర్వాత కర్నూలులోని గ్రంథాలయ సంస్థకి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రోషయ్య గారు కార్యదర్శిగా ఉన్నప్పుడు దాన్ని ఆయన పేరు పెట్టాము. అట్లనే అక్కడ విగ్రహాన్ని కూడా స్థాపించాము. ఇది సాలదు, ఆయన పేరు ఇంకా
శాశ్వతంగా ఉండడానికి కొన్ని సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు కూడా మనం ఏర్పాటు చేయాలని జ్ఞానమతి హనుమత్ శాస్త్రి గారు కడప ఆయన ప్రేరణతో గాడిచర్ల ఫౌండేషన్ 1997లో మొదలుపెట్టాము. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న ఆయన ఏ విభాగాలలో క్షేత్రాలలో కృషి చేశాడో ఆ క్షేత్రాల్లో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకొని వారికి ఆ పురస్కారం ఇవ్వడం, అలాగే వర్ధంతి నాడు పుణ్యతిథి నాడు ఒక కార్యక్రమం జరపడం, పిల్లలకి పోటీ పరీక్షలు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ సంవత్సరం బుడమేరు వరదలు కృష్ణా జిల్లా చాలా ఇబ్బందులు ఉండేది కాబట్టి ఆ సందర్భంలో మనం జయంతి జరుపుకోవడం సబబు కాదు అని దాన్ని వాయిదా వేసి ఈరోజు జరుపుకుంటున్నాం. నేను ఆదివారం అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందని ఫిబ్రవరి 29, 1960 అని చెప్పుకోండి. ఫిబ్రవరి 28 జరుపుకుంటాం. ఇక ఆ రోజు పనివేళ కాబట్టి ఇబ్బంది ఉంటుంది. ఈ పురస్కారాన్ని మహనీయులు పుత్తూరు వెంకటేశ్వరరావు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి చేసుకున్నది గాడిచర్ల హరిశరావు గారికి మనం చెప్తే ఘన నివాళులు అర్పించుకుంటూ సార్ గారికి ఈరోజు సన్మానం చేసుకుంటున్నాం. సుబ్బారెడ్డి గారికి అంటే ఆ స్ఫూర్తిని, అంటే ఇద్దరి వ్యక్తుల మహనీయుల యొక్క స్ఫూర్తిని మనము అందుకొని వారి అడుగుజాడలను నడవాలనుకుంటే సమాజంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు. మిమ్మల్ని ఉద్యమాలు చేయడం అని చెప్పి నేను చూడడం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సమాజం చైతన్యవంతమైతే రాజకీయ నాయకులు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తారని చెప్పే సందేశాన్ని మీకు ఇస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. సందర్భంగా సుబ్బరాయుడు గారిని సన్మానించడం, గాడిచర్ల గారి చాలా కార్యక్రమాలు పెట్టున్నాను. యాక్చువల్గా పక్కన గారు దీని మీద ముందు ప్రపోజల్ చేశారు. ఉన్నప్పుడు క్లస్టర్ యూనివర్సిటీ గాడిచర్ల గారి పేరు పెట్టాలని ఒక ప్రపోజల్ వచ్చి మళ్ళీ దాన్ని ఎందుకు ఆగింది. ఈ గాడిచర్ల గారి యొక్క చేసిన సేవలకి అటువంటి పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలను అంకితం చేసి ఈ రాయలసీమని ఎంతో అభివృద్ధి చేశారు. రకరకాల రంగాల్లో అటు విద్యారంగంలో కానీ, ఇటు రాజకీయంగా కానీ, ఇటు సామాజికంగా కానీ, స్త్రీల విద్యలో కానీ చాలా చేస్తున్నారు. అటువంటి మహానుభావుని ఈరోజు తలుచుకుంటూ ఆ సందర్భంగా ఇక్కడ సుబ్బరాయుడు గారు, ఇంజనీర్ అటువంటి సుబ్బరాయుడు గారు అటువంటి కోవ చెందిన వాళ్ళే. ఎందుకంటే రాయలసీమలో మనం చాలామంది అంటున్నారు రత్నాలు ఉన్నాయి, ఆ రత్నాలంతా వీళ్ళే. ఈ రత్నాలే రాయలసీమను బతికించాయి. ఇంకా చాలామంది ఈ రాయలసీమని అభివృద్ధి చేసి ఎంతో ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారికి, కుటుంబానికి